ఇక సంక్రాంతి పండుగ వేళ జోగులాంబ గద్వాల జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. నవమాసాలు మోసి కనిపించిన తల్లి పట్ల ఓ కూతురు కర్కశంగా ప్రవర్తించింది. అల్లారు ముద్దుగా పెంచిన తల్లి కొన ఊపిరితో ఉండగా ఏమాత్రం జాలి దయ చూపించలేదు. అయితే మానవపాడు బస్టాండ్లో వదిలేసి వెళ్లగా ఆ తల్లి ఊపిరొదిలింది. బస్టాండ్లో అనాథల ఆ తల్లి విగత జీవిగా కనిపించింది. వృద్ధురాలి మృతి గురించి తెలుసుకున్న పోలీసులు కూతురిని పిలిపించి మాట్లాడారు. ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశావని నిలదీయగా ఆ కూతురు నీళ్లు నమిలింది. అయితే పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో తల్లి మృతదేహాన్ని తీసుకెళ్తామని చెప్పింది. అప్పటికి కూడా కూతురు కవితలు ఏమాత్రం బాధ, ఇటు పశ్చాత్తాపం కనిపించలేదు. ఈ పద్ధతేనా సమాజం మెచ్చుకుంటుందా? బిడ్డగా నువ్వే చెప్పు. ఈ పద్ధతి నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? చెప్పారా? నేను అదే చెప్పిన, అన్ని చెప్పిన. ఇక జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ఆముదాలపాడుకు చెందిన పుణ్యవతికి కవిత అనే కూతురు ఉన్నారు. కవితకు శ్రీనివాస్ రెడ్డితో పెళ్లైంది. కొన్నేళ్ల క్రితం భర్త తల్లితో కలిసి కవిత మానవపాడు వచ్చింది. 7 ఏళ్ల కింద కవిత భర్త చనిపోగా తల్లితో కలిసి ఉంటోంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కవితలో మార్పు వచ్చింది. తల్లి పుణ్యవతి అనారోగ్య సమస్యలతో బాధపడడంతో విసుగు చెందింది. ఎలాగైనా సరే ఆమె నుంచి తప్పించుకోవాలని కూడా అనుకుంది. అయితే ఇటీవల కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పుణ్యవతిని తీసుకెళ్లింది. ఇటు ఆరోగ్యం క్షీణించింది అని చెప్పి వైద్యులు ఇంటికి పంపించారు. కొన ఊపిరితో ఉన్న తల్లిని ఆర్టీసీ బస్టాండ్లో కవిత వదిలేసి వెళ్లింది. వదిలి వెళ్లిన వెంటనే పుణ్యవతి తుదిశ్వాస విడిచారు. పుణ్యవతి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బస్టాండ్ వచ్చిన పోలీసులు కవితను పిలిపించారు. ఎందుకిలా చేశావని నిలదీయడంతో ఆమె నోట మాట రాలేదు. పోలీసులు గద్దించడంతో ఊరు తీసుకెళ్తానని చెప్పింది. కన్న తల్లి పట్ల కూతురు ప్రవర్తించిన తీరు విస్మయానికి గురి చేసింది. ఓ సినిమాలోని మాయమైపోతున్నామమ్మ మనిషన్న వాడనే పాట గుర్తొచ్చిందని పలువురు అంటున్నారు.